దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్ర ముప్పు హెచ్చరికలు రావడంతో భద్రతా వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ మసీదు వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాలు, పాత ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతం, అక్కడి దేవాలయాలు లక్ష్యంగా ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కర్ ఏ తోయిబా అనే నిషేధిత ఉగ్రవాద సంస్థ పేరు ఈ హెచ్చరికలతో మళ్లీ వినిపిస్తోంది. పాకిస్తాన్లో పేలుడు ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ దాడులు చేసే ప్రయత్నం ఉండవచ్చని కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఇక ఈ సమాచారంతో ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఎర్రకోట చుట్టుపక్కల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. దేవాలయాలు, మార్కెట్లు, మెట్రో స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును పెట్టారు. సీసీటీవీ పర్యవేక్షణ పెంచారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో 2 రోజుల క్రితం దేశంలోని పలు రాష్ట్రాల్లో కోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది. కొన్ని మెయిల్స్ విదేశీ సర్వర్ల నుంచి పంపినట్టుగా కూడా కనిపించినప్పటికీ అవి నకిలీవి దర్యాప్తులో తేలింది. అయితే ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు కూడా ఇలాంటి మెయిల్స్ రావడంతో విద్యార్థులను జాగ్రత్తగా ఇంటికి పంపించి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అయినా ఇలాంటి బెదిరింపులు ప్రజల్లో భయాన్ని సృష్టించడానికే అని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన ఇంకా ప్రజల మధ్యలో ఉంది. ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు కూడా చేస్తుంది. అయితే ఈ ఘటన తర్వాత భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయి. ఉగ్రవాదులు ఇప్పుడు కేవలం దాడులు చేయడం మాత్రమే కాకుండా సోషల్ మీడియా, సైబర్ మార్గాలు, హవాలా ద్వారా నిధులు సేకరించడం వంటి పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు లష్కర్ ఏ తోయిబా పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది జాహిద్ హైదరాబాద్ లో కుట్రకు పాకిస్తాన్ లోని తన సహచరులతో ఫోన్ లో మాట్లాడినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక 3 సంవత్సరాల క్రితం దసరా పండుగ రోజున హైదరాబాద్ లో వరుస పేలులకు ప్రయత్నించడంతో పాటు హైదరాబాద్ లో విధ్వంసాన్ని సృష్టించేందుకు జాహిద్ కుట్ర పన్నాడు. అయితే కుట్రను ముందే పసిగట్టిన నిఘా వర్గాలు 3 వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న జాహిద్ మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాలు ఈ నెల 15న హైదరాబాద్ నగరానికి వచ్చాయి. జాహిద్ పాకిస్తాన్లోని తన సహచరులతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న తన సోదరుడైన మాజిద్తో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీన్ని బట్టి జాహిద్ ఆధ్వర్యంలో నగరంలో మరోసారి భారీ కుట్రకు లష్కర్ ఏ తోయిబా ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి.